Good evening all. So slowly let friends join. Yeah. Yes. Good evening, Ramon Garu. Yes. Very nice. Very nice. Yes. Yes. Hi, Sumana. Yes. Hi, Kamala. Yeah. Yes, Pawaman Garu. Good evening. Hi, Lavanya. So, hi all. ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. ఎస్ శారద గారు గుడ్ ఈవినింగ్. మల్లేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. ఎస్ దేవి గారు గుడ్ ఈవినింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ యా ఎస్ అనురాధ హాయ్ గుడ్ ఈవినింగ్. Hope my voice is audible. Yes, thank you Anuradha. Thank you. So voice audible undi kabatti we can start off. Last 2 days nunchi today is the third day. Ee roju third day manam relationships gurinchi manam maatladukuntam. Relationships anagane manaku first gurtochedi హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, ఇద్దరు మనుషుల మధ్యలో. సో మోస్ట్లీ మనకు బాగా ప్రాంప్టింగ్గా ఉండేది హస్బెండ్ అండ్ వైఫ్. సో జనరలీ రిలేషన్షిప్స్ మనం ఫస్ట్ పార్ట్లో హ్యూమన్ ఇంటరాక్షన్స్, అందరితో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసుకున్నాము. నిన్నటిది విత్ ఆబ్జెక్ట్స్, రిలేషన్షిప్ విత్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్తో, వస్తువుతో కూడా, పరిసరాలతో ఉన్న సరౌండింగ్స్తో, వస్తువులతో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని. ఇంకా రిలేషన్షిప్స్లో ఇంకా ఏమేం భాగాలు ఉంటాయి? ఎస్ దేవి హాయ్. సాంబశివరావు హాయ్. ఆల్ ఆఫ్ యూ హాయ్. ఓకే, సో జనరలీ రిలేషన్షిప్స్ అనగానే మనకి ఇవన్నీ కాక ఇంకేం ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో వీ విల్ కవర్ ఫ్యూ ఆఫ్ దెమ్. అన్నీ ఒకటే రోజు కవర్ అవ్వలేవు కాబట్టి దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ మనం రిలేషన్షిప్కి, సమయానికి, అంటే సమయంతో మనకున్న బంధం ఏంటి అన్న పాయింట్ ఫస్ట్గా మనం చూసుకున్నాం. దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. ఈరోజు మనం మన సమయంతో మనకున్న బంధం, మన స్పేస్తో మనకున్న బంధం, ప్లస్ మౌనంతో మనకున్న బంధం. ఇవన్నీ కూడా బంధాల్లో, మనకున్న బంధాల్లో ఈ 3 ఆస్పెక్ట్స్ యొక్క అవసరం ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి అన్నది మనం పాయింట్ తెలుసుకుందాం. సో when it comes to రిలేషన్షిప్ విత్ టైం, చాలా వరకు టైం అంటేనే మనకి గడియారం చూసేస్తాం, ఈ టైం అయింది అనుకుంటాం. బట్ టైం అనేది, సమయం అనేది మనకు ఒక షెడ్యూల్ ఇస్తుంది, రైట్? ఆ టైంలో చెయ్యాలి. మనం క్యాజువల్గా మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఈ టైం బాగలేదు, అబ్బా ఆ టైం చాలా బాగుంది. ఓకే, జనరల్గా మనం ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ టైం బాగాలేదు, ఆ టైం బాగుంది, ఈ టైం ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఎన్నో పాయింట్స్ మనం చూస్తూ ఉంటాం. ఎన్నో పాయింట్స్ మనము మన వర్డ్స్లో మనం తీసుకొస్తూ ఉంటాం. కానీ మనం ఆ టైం గురించి ఆలోచించడం, మాట్లాడడం ఎలా చేస్తున్నాము, దాన్ని ఎప్పుడైనా మనం గమనించామా? ఎప్పుడైతే టైం గురించి మనం ఈ టైం బాగుందనో, ఈ టైం బాగాలేదనో, ఈ టైం ఇలా ఉంటే బాగుంటుందనో, ఇలా ఉండకుండా ఇంకోలా ఉండాల్సింది అన్న పాయింట్
ఇలాంటివి ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఆలోచన మన టైంకి మనకున్న ఆ పాయింట్కి సంబంధం ఏంటి అని ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు గొడవ పడ్డారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలే అనుకోండి, వాళ్ళు గొడవ పడ్డారనుకోండి. ఈరోజు మనం హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మీద కొంచెం ఫోకస్ పెడదాం. ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, మా టైం బాగాలేదు, ఆ టైంలో ఇంకెవరిని అంటాంలేండి, మా టైం బాగాలేదు అని అంటారు. ఓకే, చాలా అద్భుతంగా ఎవరన్నా హస్బెండ్ అండ్ వైఫ్ని చూసామనుకోండి, మనం ఏమంటాం, వాళ్ళకేమండి వాళ్ళ టైం అద్భుతంగా ఉంది అంటాం. ఓకే, అసలు ఈ టైంకి రిలేషన్షిప్కి సంబంధం ఏంటి? ఓకే, సో టైం అన్నప్పుడు మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది, మనకు ఒక షెడ్యూల్ని ఇస్తుంది. అంటే ఆ షెడ్యూల్ టైంలో మనం ఏ పనిని ఎలా చేస్తున్నాము, దాని గురించి, ఒక బంధాన్ని గురించి ఆ టైం పీరియడ్లో మనం ఎలా ఆలోచిస్తున్నాము. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకు అర్థం కాకుండానే మనం ఇప్పుడు ఎవరన్నా చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి, ఎన్నో విషయాలు ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మీరు ఒక్కొక్కసారి గడియారాన్ని వెనక్కి తిప్పి చూడండి అన్నామనుకోండి, వెనక్కి తిరగగానే మనకు మోస్ట్ ఇంపార్టెంట్, మనకు చాలా కాన్షియస్గా జస్ట్ లోపల ఉన్న ఫస్ట్ పాయింటే మనకు ఫస్ట్ గుర్తొస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు అంటే ఆ మెమరీ మనకి ఇంకా లోపల ఎక్కడో ఉంది కాబట్టి, ఆ టైంలో జరిగిన సంఘటన మన సెల్యులార్ మెమరీలో ఇంకా ఉంది కాబట్టి ఇట్ ఈస్ అలైవ్. సో టైం అంటే అలైవ్. ఆ టైం అలా చూస్తూ ఉంటుంది. చాలామంది ముందు మహాభారత్ సీరియల్ చూస్తుంటారు, లేటెస్ట్ది కాకుండా అంతకుముందుది, పాతది. ఓకే, అందులో మహాభారత్లో ఫస్ట్ సీరియల్ స్టార్ట్ అవ్వగానే ఆ గడియారం తిరుగుతూ ఉంటుంది. ఆ గడియారంలో ఉన్న కమ్యూనికేషన్ వర్డ్స్ మీరు ఎప్పుడైనా గమనిస్తే, నేను సమయాన్ని నేను చూస్తూనే ఉంటాను, ఎన్నో జరిగిపోతూ ఉంటాయి, కానీ నా పని చూడడం మాత్రమేనా ఆ పీరియడ్ టైంలో ప్రతి ఒక్కటి స్టోర్ చేయడం. సో ఎప్పుడైతే, అంటే టైం ఇస్ సచ్ అ ఇంపార్టెంట్ థింగ్ మన జీవితంలో, మన బంధాల్లో టైం అన్నది అంత ఇంపార్టెంట్. ఓకే, ఆ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం ఆ టైంకి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో దాన్ని కంప్లీట్గా మన మైండ్లో మనకి మన మెమరీలోంచి అది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. రైట్, సో అందుకే మనం ఆ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఆ షెడ్యూల్ టైంలో ఏం జరిగిందో, ఆ పీరియడ్లో, ఆ సమయంలో, కాలంలో ఏం జరిగిందో మనం ఆ టైంకి వెళ్ళినప్పుడంతా మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అందుకే ప్యాటర్న్స్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ప్యాటర్న్ ఎందుకు రిపీట్ అయింది అంటే ప్యాటర్న్ రిపీట్ అవ్వలేదు, మనం ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయాము. సో అందుకే మళ్ళీ కనపడినట్టు ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లో ఏం జరిగిందో అది మళ్ళీ జరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మన మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ప్రస్తుతంలో అదే జరుగుతూ ఉన్నా అది వేరేగా జరుగుతుండొచ్చు, చేంజ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఓకే, కానీ మనకు ఆ చేంజెస్ కనపడట్లేదు, ఎందుకంటే మన టైం ఫ్రేమ్ అక్కడికి వెళ్ళిపోయింది, మన మైండ్ ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో అలా వెళ్ళిపోయినప్పుడు మనకు బంధం ఆ టైంలో మంచి టైం ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఇద్దరు మనుషులు బాగా గొడవ పడ్డారు అనుకోండి, ఆ మనిషి ఎదురైనప్పుడంతా మనం ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. సో అక్కడ ఏం గొడవ జరిగిందో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అలా వెళ్ళినప్పుడు అంతా మళ్ళీ ఆ మనిషి ఎన్నో సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చినా కానీ మన మైండ్ చూసినప్పుడు అంతా ఈ రిఫ్లెక్షన్ రాగానే, ఈ మనిషి ప్రతిబింబం రాగానే మనం ఆ పాస్ట్ ఆ టైంలోకి వెళ్ళిపోతున్నాం, ఆ మెమరీలోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ మెమరీలో మంచి కంఫర్టబుల్ జాయ్ఫుల్ మెమరీస్ లేవు కాబట్టి సేమ్ దాన్నే ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా మనకి ఒక్కొక్కసారి ఆ టైం ఫ్రేమ్లో మనం ఆగిపోవడం వల్ల, మళ్ళీ తిరిగి ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళడం వల్ల మనకు కొన్ని బంధాలు, బాగవ్వాల్సిన బంధాలు కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. ఓకే, గతం అప్పుడు జరిగింది, ఓకే, ఇప్పుడు మళ్ళీ జరగాల్సిన అవసరం లేదు, కానీ మనం అదే ఫ్రేమ్లో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జరిగింది అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. సో వీఆర్ కంఫర్టబుల్, మనం ఎక్కడో మన మైండ్, మన లెవెల్, మన స్టేజ్లో, మన ఫ్రీక్వెన్సీలో మనం చాలా కంఫర్టబుల్. ఎందుకంటే మనకు ఒక పాయింట్ ఉంది కదా, నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ అని. సో ఆ సిస్టమ్ ప్రకారము ఏదైతే
ఆ ప్రస్తుతం వాస్తవం ఏదైతే ఉందో, దిస్ మూమెంట్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, ఆ సమయం ఏది ఎలా ఉందో అలా మనకు స్వీకరించడం రావట్లేదు. దాన్ని గతంలోంచి ఉన్న మెమరీస్ని బట్టి దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంకి ఈ టైంకి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, మనకు తెలియదు. సో మనం అక్కడి నుంచే యాక్సెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి టైంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే ప్రతి టైం ఫ్రేమ్లో మనం చేయాల్సింది, ఆ టైం అనుకోగానే దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఆ టైంలో ఏం జరిగింది. గతాన్ని నెమరేసుకోవడం చాలా మంచిది. అదొక డిక్షనరీ లాగా. గతం అనేది మన డిక్షనరీ. దాన్ని ఎప్పుడు కూడా ఒకసారి నెమరేసుకొని అక్కడ ఏం జరిగింది, దాన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, మళ్ళీ పరిస్థితి వస్తే దాన్ని ఎక్కడెక్కడ మార్పులు చేస్తాను అని ముందే ప్రిపేర్డ్గా ఉండడం బెటర్. ఒక ప్రిపరేషన్ ఉండాలి, మైండ్కి ఒక ప్రిపరేషన్ ఉండాలి. లేకపోతే సడన్గా ఒక పాయింట్ వచ్చేసింది అనుకోండి, మనకు ఆ ప్రిపరేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్లో లేదు. సరిగ్గా సడన్గా ప్రిపరేషన్ లేకుండా, ప్రిపరేషన్ హాలిడేస్, ప్రిపరేషన్ చదువు అనేది ఏం లేకుండా సడన్గా ఎగ్జామ్స్ అన్నారు, ఎలా రాస్తారు? రాయలేరు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఆ గతంలో ఆ క్లాస్ రూమ్లో ఏం జరిగిందో, ఆ క్లాస్కి ఏమైందో అక్కడికి వెళ్ళి నెమరేసుకుంటూ ఉంటారు. ఇక్కడ టైం వెళ్ళిపోతుంది. రాసే లోపల అది అర్థం చేసుకొని, గుర్తు చేసుకొని మళ్ళీ రాసుకునే లోపల టైం వెళ్ళిపోతుంది. అందుకే ఆ శ్లోకంలో కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణే. ఏ సమయానికి ఏది ఎలా స్వీకరించాలో దాన్ని అలాగే స్వీకరించాలి. మనం ప్రతి పాయింట్కి గతంలోకి వెళ్ళి దాన్ని తోకుంటూ దాన్ని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ప్రిపరేషన్ లేకుండా. ప్రస్తుతానికి మనకు ప్రిపరేషన్ లేకపోతే ప్రతిసారి మనం ఆ పాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ దాన్నే మనం నెవరేసుకుంటూ ఉంటాం. ఈ ప్రస్తుతం మూమెంట్ వెళ్ళిపోతుంది, ఇది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సిచ్యువేషన్, మళ్ళీ మనం ఆ మూమెంట్ అక్కడి నుంచి నెమరేసుకుంటూ నిదానంగా మన ప్రజెంట్ వచ్చేసరికి ఓహో ప్రజెంట్ కూడా వెళ్ళిపోయిందే అని అప్పుడు తెలుస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఏడ్చి లాభం లేదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణే. రైట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక షెడ్యూల్ అనేది ఉండాలి. ఒక టైం గురించి ఆలోచించినప్పుడు, మనం ఒక సమయాన్ని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి ఆలోచించి దాని గురించి ఎలా మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, మనకు అది ఇప్పుడు ప్రస్తుతానికి అది మనకు అవసరమా లేదా అన్నది ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. మనం రియాలిటీలో ఉండాలి. టైం అనేది ఎప్పుడు నవ్. అప్పుడు జరిగింది, ఓకే ఇప్పుడు ఏంటి చూద్దాం, ఇప్పుడు కూడా అలాగే జరిగిందా, ఓకే సో అప్పుడు ఏం చేయాలి, దాన్ని క్లారిటీగా అప్పుడు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది అంతేనా, లేకపోతే నాకే అలా అనిపిస్తుందా, లేదు అలా ఏం జరగలేదు నీకే అలా అనిపిస్తుంది, ఓకే అయితే నాకు కొంచెం టైం కావాలి అని పక్కకు జరగాలి. ఇంకొంచెం టైం కావాలి. వన్స్ టైం ఇస్ దేర్, నేను ఆ షెడ్యూల్ నుంచి ప్రజెంట్ మూమెంట్కి వచ్చేసరికి నాకు కొంచెం టైం కావాలి, బై టైం అని మనం చేయాలి. ఓకే, లేకపోతే అలా అనిపిస్తుంది, ప్రతిసారి అలాగే అంటున్నారు, నాకు అనిపిస్తుంది అని అంటున్నారు కానీ ఏం లేదు. సో ఎస్కేపింగ్ ఫ్రమ్ సచ్ నెగిటివ్ టైమ్ మైట్ బి గుడ్. ఇట్ ఈస్ నాట్ ఎస్కేపింగ్, యు ఆర్ టేకింగ్ సమ్ స్పేస్. యు ఆర్ బై బయింగ్ టైమ్ యు ఆర్ టేకింగ్ స్పేస్. మనము ఒక సమయాన్ని, ఇంకొంచెం సమయాన్ని అడగడం వల్ల మనం ఆ స్థిరత్వానికి రావడానికి మనల్ని మనం హెల్ప్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్, యు ఆర్ నాట్ ఎస్కేపింగ్. ఎస్కేపింగ్ అన్నది వర్డ్ కరెక్ట్ కాదు. ఓకే, ఎస్కేపిజం అంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఆ మూమెంట్లోంచి వెళ్ళిపోయాం, మళ్ళీ ఆ మూమెంట్కి మనం ఎప్పుడు రాము. ఇక్కడ టైం అడగడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ దేర్, మనం అక్కడే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ కొంచెం ఆ పాస్ట్ నుంచి ప్రజెంట్కి రావడానికి మన మైండ్కి ఒక రెడీనెస్ తీసుకొస్తున్నాం, ఒక ప్రిపరేషన్లో పెడుతున్నాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, బంధం ఇంకా నెక్స్ట్ పాడవకుండా ఉంటుంది, పాడవకుండా అలర్ట్గా ఉంటుంది. ఓకే లెట్స్ వెయిట్ అన్నట్టుగా ఉంటుంది. అట్లీస్ట్ అక్కడ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అది వెయిట్ చేస్తారా చేయరా అన్నది తర్వాత కూడా ఆలోచిస్తే, అక్కడ ఆ మూమెంట్లో మళ్ళీ రిపీట్ అయినప్పుడు, ప్యాటర్న్ రిపీట్ అవుతున్నప్పుడు అక్కడ మనం డ్యామేజ్ చేయకుండా ఉన్నట్టుంటుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, సో నెక్స్ట్ బీ వన్ పాయింటెడ్ ఇన్ యాక్షన్స్. అంటే మనం ఎప్పుడన్నా ఎట్లాంటి అయితే యాక్షన్స్ మనం చేస్తామో ఒకే పాయింట్ మీద ఒకే ఫోకస్డ్గా ఉండాలి. చాలా వరకు మన మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, 10 ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్ని చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏదో ఉంది, ఆ ఫస్ట్ స్టెప్ నేను చేస్తాను. ఆ ఫస్ట్ స్టెప్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మిగతా స్టెప్స్ ఆటోమేటిక్గా పడుతూ ఉంటాయి. మీరు నడక ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తుంటే
ఫస్ట్ అడుగు ముందుకు వేయగానే వెనకడుగు ఆటోమేటిక్గా పడిపోతూనే ఉంటుంది. మీరు దానికి మళ్ళీ కష్టపడి ఫస్ట్ స్టెప్ వేసి ఆగి కొంచెం బ్యాలెన్స్ తీసుకొని మళ్ళీ రెండో అడుగు వేయాల్సిన అవసరం లేదు. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ వేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ పడిపోతుంది. దట్స్ లైఫ్. సో అప్పుడే అలాంటప్పుడే మనకి ఏదన్నా మన టైంతో ఒక సమయంతో మన బంధాలని చూస్తున్నప్పుడు ఆ సమయాన్ని ఎలా ఉంటే అలా స్వీకరించడమే. ఈ సమయం ఇలా ఉంది, సో నేను దీన్ని ఇలాగే అర్థం చేసుకుంటున్నాను. ఈ సమయం ఇలా ఉంది, దానికి గతంతో సంబంధం లేదు, రాబోయే భవిష్యత్ కాలంతో సంబంధం లేదు. ఈ ప్రస్తుతం వర్తమానం ఏదైతే ఉందో దాని నుంచే నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. ఎక్కడున్నామో అక్కడి నుంచే స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. గతంలో జరిగింది, గతంలో ఇలాగే వచ్చాను, ఇలా స్టార్ట్ చేశాను, అవ్వలేదు. మెనీ టైమ్స్, చాలాసార్లు మనం ఇలా అనుకోవడం వల్ల ఎన్నో ఇష్యూస్, ఎన్నో సిచ్యువేషన్స్ని, మన ఆపర్చునిటీస్ మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. వి మిస్ మెనీ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఆ మూమెంట్ వచ్చిన ప్రతిసారి అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు కూడా అలా జరుగుతుందన్నమాట, కంపారిజన్లోకి వెళ్ళిపోతాం. అప్పటికి ఇప్పటికీ సంబంధం లేదు. ఓకే, దట్ ఈస్ ఓవర్, దిస్ ఈజ్ నౌ. ఓకే, సో ఆల్వేస్ రిలేషన్షిప్ విత్ టైం. ఒక సమయంతో మన బంధం ఎలా ఉండాలి అంటే మనం ఆ సమయం గురించి ఏం మాట్లాడుతున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అన్నది ఎప్పుడు కూడా ఫోకస్లో ఉండాలి. ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ మేక్ ఎ షెడ్యూల్. ఒక షెడ్యూల్ని మిమ్మల్ని మీరు ఒక షెడ్యూల్లో పెట్టండి. ఈ టైంలో నేను ఈ పని చేస్తాను, ఈ టైంలో ఈ పని చేస్తాను, ఈ టైంలో ఈ పని చేస్తాను. ఆల్వేస్ షెడ్యూల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ టైం. మన బంధాలన్నీ అందరితో చక్కగా, మనతో మన బంధం చక్కగా ఉండాలి అంటే మనకు ఒక షెడ్యూల్ అనేది ఉండాలి. చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే పొద్దున 9 గంటలకు ఎప్పుడో లేస్తాము, లేదా 8 గంటలకు లేస్తాము, దాని తర్వాత ఇంకా పని మొదలవుతుంది, పని చేస్తూనే ఉంటాం, మళ్ళీ రాత్రి ఎప్పుడో 12ంటికి పడుకుంటాం. అలా కాకుండా నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని చేస్తాను, అంతే, ఎంత కుదిరితే అంత చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత పని చేస్తాను, ఎంత కుదిరితే అంత చేస్తాను అన్న ప్లానింగ్, షెడ్యూలింగ్ పెట్టుకుంటే అప్పుడు మన కోసం మన టైం ఎంత ఉందో అన్నది అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ ద టైమ్ ఈజ్ సో మచ్ వీ హ్యావ్. మన గురించి మనం ఉండడానికి, మనతో పాటు మనం ఉండడానికి మన దగ్గర చాలా టైం ఉంది. కానీ ఆ టైంనంతా మనం ఫోకస్గా, షెడ్యూల్గా ఉండకపోవడం వల్ల వన్ పాయింటెడ్, థర్డ్ థింగ్ ఇస్ వన్ పాయింటెడ్, అంటే ఒకే ఫోకస్ మీద, ఒకే పాయింటెడ్ ఫోకస్ మీద ఉండకపోవడం వల్ల మనం ఎంతో మైండ్ అంతా ఎక్కడెక్కడో విస్తరించిపోయినట్టుంది, కంప్లీషన్ రావట్లేదు. అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఏ సమయం ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించడం కూడా మనకు రావాలి. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ విత్ టైం. నెక్స్ట్, రిలేషన్షిప్స్ అండ్ స్పేస్. ఆ స్పేస్కి, బంధానికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఎప్పుడు కూడా చాలా వరకు మనం చూస్తాము, ఎవరైనా ఇంట్లో గొడవలు జరిగాయి అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కానీ ఏదన్నా కానీ, ఈవెన్ ఇన్లాస్ అండ్ డాటర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఇలా ఎవరికైనా సరే, పేరెంట్ చైల్డ్, ఎవరికైనా గొడవలు అంటూ జరిగాయి అంటే బికాస్ ఆఫ్ వన్ థింగ్, దేర్ ఈజ్ నో స్పేస్ ఆర్ దేర్ ఈజ్ మోర్ స్పేస్. ఎంత స్పేస్ ఉండాలో అంత స్పేస్ లేదు, అయితే అసలు స్పేసే లేదు, లేకపోతే విపరీతమైన స్పేస్ ఉంది. ఓకే, will not fall as an impact in future if you just accept without any adjustments in such time. You don't have to adjust. మనం ఆ టైంని ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసాము అంటే ఇట్ ఈస్ అన్కండిషనల్. అడ్జస్ట్మెంట్ ఉండదు. అడ్జస్ట్మెంట్ మీన్స్ లవ్. ఎప్పుడైనా ఏదైనా పాయింట్కి మనం అడ్జస్ట్ అవుతున్నాము అంటే అది ప్రేమ ఉంది కాబట్టి అడ్జస్ట్ అవుతున్నాము. సో ఫర్ లవ్ ఇట్ ఈస్ ఫైన్. ఈవెన్ ఇఫ్ యూ లేబుల్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్, ఇట్ ఈస్ ఫైన్. ఐ ఫీల్ సో. ఓకే, ఇంపాక్ట్ ఫ్యూచర్ అన్న పాయింట్ రాదు. వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ మూమెంట్, ఆ మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు పాస్ట్ రాదు, ఫ్యూచర్ రాదు, వీఆర్ జస్ట్ దేర్ ఓన్లీ. ఇంపాక్ట్స్ అనేవి ఏమి ఉండదు. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ ఫ్రెష్ మూమెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నౌ అన్న మూమెంట్కి పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఉండకూడదు కూడా. పాస్ట్ ఈజ్ ఓన్లీ అ రెఫరెన్స్. పాస్ట్ ఓన్లీ రెఫరెన్స్ మాత్రమే. ఫ్యూచర్ వీ డు నాట్ నో.
అక్కడ దాకా వచ్చిన తర్వాత మన థాట్స్ మారిపోవచ్చు, మన పర్సెప్షన్స్ మారిపోవచ్చు, మన ఐడియాలజీస్ మారిపోవచ్చు, ఏదైనా మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, సో ఆల్వేస్ ఇన్ దట్ మూమెంట్ ఓన్లీ. యా, అండ్ రిలేషన్షిప్స్ అండ్ స్పేస్ అన్నప్పుడు స్పేస్ అనేది, యా there's one more doubt. Most of the people getting depression by memorizing failures in their past life. It is very important point. Yeah, true. చాలా వరకు ఆ ఫెయిల్యూర్స్ గుర్తు చేసుకొని మళ్ళీ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. వీఆర్ మిస్సింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. కరెక్టే, దట్స్ అ నైస్ పాయింట్. యా, సో మనం రెండో పాయింట్కి వద్దాం, రిలేషన్షిప్స్ అండ్ స్పేస్ పాయింట్కి. ఇద్దరు మనుషుల మధ్యలో ఆ స్పేస్ అన్నది ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీని ఇస్తుంది, అంటే మనం ఉన్నాము అన్న గుర్తింపునిస్తుంది. ఆ స్పేస్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటి స్పేస్ అని అనుకుంటాం, స్పేస్ ఉండడం ఏంటి, ఇద్దరి మధ్యలో స్పేస్ ఉంటే ఎట్లా, వాళ్ళు ఎలా కలిసి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు గొడవలు పెరుగుతుంటాయి, ఆ స్పేస్ అలా పెరిగిపోతూనే ఉంటుంది అనుకుంటాం. కానీ గౌరవంగా ఇచ్చే స్పేస్ ఎప్పుడు కూడా ఆ బంధాన్ని గట్టిగా నిలబెడుతుంది. ఎందుకంటే నేను అన్న ఉనికిని మనం గుర్తించగలుగుతాం కాబట్టి. ఓకే, బికాస్ దేర్ ఈస్ ఐడెంటిటీ, ద సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఈజ్ దేర్. అందుకే దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ హెల్ప్స్. అండ్ మనతో మనం ఆ స్పేస్ ఉన్నప్పుడు మనతో మనం ఉండగలిగే, మనం టైం స్పెండ్ చేసే క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఇద్దరు మనుషుల్లో కొంచెం స్పేస్ ఉందంటే ఆ స్పేస్లోనే మనతో మనం ఉండగలుగుతాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో, ఆ స్పేస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ పొద్దున్న లేచి వచ్చి నేను ఎవరు నన్ను అడిగాను అనుకోండి, జనరల్గా మీరు ఇంట్లో ఏమేమి పనులు చేస్తుంటారంటే, మార్నింగ్ 5 o'clock లేస్తాను మేడం, 5 o'clockకి లేచిన తర్వాత ఇంకా ఈ పని ఆ పని అన్నీ చేస్తాను మేడం, దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను మేడం, ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంటుంది మేడం, ఫుల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాను మేడం, ఇంట్లో మళ్ళీ పిల్లల్ని చదువు చెప్పడం మేడం, ఇవన్నీ మేడం. వాళ్ళ కోసం వాళ్ళు టైమే ఇవ్వలేరు, ఇన్ని పనులు చేసి లాభం ఏంటి? దేర్ ఈజ్ నో టైమ్, దేర్ మస్ట్ బి అ కట్ ఆఫ్ టైం. ఈ టైం నాది, ఈ టైంలో కమ్ వాట్ మే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను డిస్టర్బ్ కాను. ఇట్స్ అ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే స్పేస్ తీసుకుంటామో మనతో మనం ఉండడానికి, అందరితోని కొంచెం టైం బ్రేకింగ్ టైం. ఓకే, ఆ స్పేస్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి అవతల వాళ్ళ మీద ఏమంటారు దాన్ని, క్లింగింగ్నెస్, అంటే అవతల వాళ్ళని పట్టుకొని ఉండడము, వాళ్ళ అవసరం మీద ఆధారపడి ఉండడము, ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. మనం పక్కన వాళ్ళతో ప్రేమతో ఉండాలి, కానీ అవసరంతో ఉండకూడదు. అవసరం ఉంది అంటే అది ప్రేమ అవ్వదు, ప్రేమతో ఉండాలి. అవసరానికి బియాండ్, ఇట్ ఈస్ గో బియాండ్ ఆల్ యువర్ నీడ్స్. మనం ఒక మనిషితో బియాండ్ ఆల్ యువర్ నీడ్స్ ఉండగలిగాము అంటే దట్స్ ట్రూ లవ్. అది మంచి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బంధం. అది ఏదైనా కావచ్చు, ఇద్దరు మనుషుల మధ్యలో ఎలా అయినా కావచ్చు. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. నెక్స్ట్, మన రిలేషన్షిప్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది ఇలా స్పేస్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే మనతో మనం ఎక్కువసార్లు ఉండగలుగుతున్నాం కాబట్టి మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. జనరల్గా మనం ఎప్పుడైతే ఇమోషనల్గా ఉంటామో అప్పుడు స్పేస్ తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఆ ఇమోషన్స్ అన్నీ సెటిల్ అయ్యేంత వరకు స్పేస్ తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమోషనల్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్తామో, అక్కడ ఏం చేస్తామో, ఆ టైంని ఎలా యూటిలైజ్ చేస్తామో మనకు తెలియదు. ఓకే, జాయ్ఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ టైంలో జాయ్ఫుల్గా ఉన్నాం, మేము చాలా ఎంజాయ్ చేసాం, అది కూడా కరెక్ట్ కాదు. బికాజ్ యు ఆర్ గివింగ్ అవే ఆల్ ద జాయ్. లెట్ దట్ జాయ్, మన ఆ ఆనందము, ఆ అద్భుతము మనలోనే ఫిల్ అయిపోవాలి, అప్పుడు నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడు మనము ఆ స్టోరీలో మనం విన్నాం కదా, భగీరథుడు తపస్సు చేసి గంగని భూమి మీదకి రావాలి అని తపస్సు చేశాడు. భూమి మీదకి రావాలి అంటే నన్ను భరించేవాడు ఎవడు అని గంగ అడిగితే అప్పుడు చక్కగా అతను మహాశివుడు నా తలలో పెట్టుకుంటాను అన్నాడు. ఓకే, ఐ విల్ అలవ్ గంగా ఆన్ టు మై హెడ్ అన్నాడు. ఆ తలపైకి రాగానే మొత్తం కట్టేశాడు, తన
జుట్టుతోని మొత్తం కంప్లీట్గా తను శిరోలాలతో మొత్తం కంప్లీట్గా కట్టేశారు. అప్పుడు మళ్ళీ భగీరథుడు కొద్దిగా వదులునైనా నేను గంగను తెచ్చుకున్న ఆకాశం నుంచి నా పూర్వీకుల ఆత్మ శాంతి కలిగించడానికి నువ్వు ఇలా మొత్తం కట్టేసుకొని పెట్టుకుంటే ఎలా, దాన్ని కొంచెం వదులు అంటాడు. అప్పుడు సన్న ధార వదులుతాడు శివుడు. ఆ స్టోరీ మనకు తెలిసిందే. సో ఎప్పుడైనా కానీ మన రిలేషన్షిప్ స్టేటస్ మనతో మన బంధం బాగుండాలి అంటే మన లోపల ఆనందం ఉన్నా, ఇమోషన్స్ అనేవి ఎలా ఉన్నా వాటిని ప్లెజెంట్గా ఎక్స్ప్రెషన్లోకి రానివ్వాలి. ఒకేసారి ఫ్లడ్ అవ్వనివ్వకూడదు. గంగని భగీరథుడు డైరెక్ట్గా అనొచ్చు కదా, గంగా పైనుంచి రామ్మ, నువ్వు దూకు, నువ్వు ఇంకా నీ పని నువ్వు చెయ్యి, నాకు క్లారిటీ వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పొచ్చు. జటాజూటాలు, యా దట్స్ అ రైట్ వర్డ్. ఓకే, సో ఇవన్నీ అని చెప్పొచ్చు. కానీ వై హీ హ్యాడ్ టు ఆస్క్ శివ సంబడి ఎల్స్ టు హోల్డ్ ఆన్? బికాజ్ మన లోపల ఉన్న ఆవేశం కానీ, ప్రేమ కానీ, ఎక్సైట్మెంట్ ఏదన్నా లిమిట్లెస్గా అన్లిమిటెడ్గా ఫ్లో అవుతుంది, దానికి అసలు అదుపు లేకుండా ఫ్లో అవుతుందంటే దాన్ని కొంచెం హోల్డ్లో ఉంచడం చాలా మంచిది. నెమ్మదిగా వెళ్ళాలి. సో ఇట్ గోస్ ప్లెజెంట్లీ. ఆ వైబ్రేషన్స్ చాలా ప్లెజెంట్గా వెళ్తుంది. ఆ స్పేస్ని క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మన చుట్టూ ప్రేమతత్వం వాతావరణం, ఆనందం అన్న వాతావరణం రావాలి అంటే నెమ్మదిగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఒకేసారి నాకు ఇప్పుడు ఆనందం వచ్చేసింది, సాంగ్స్ పెట్టేసుకున్నాను, డ్యాన్స్ చేసేసాను, పాటలు పాడేశాను, అన్నీ అయిపోయినాయి, దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలో అర్థం కాదు. అదే నెమ్మదిగా చక్కగా ఉన్నామనుకోండి, ఎన్నో గంటలు, ఎంతో టైం పెరిగిపోయింది అక్కడ. ఆ మూమెంట్స్ లెందీ అయిపోయాయి. ఆ జాయ్ఫుల్ మూమెంట్స్ చాలా నెమ్మదిగా ఎక్కువ శాతం ఉన్నాయి, ఎక్కువ నిమిషాలు ఉన్నాయి. వెంటనే ఫ్లడ్ చేసామనుకోండి, 5 నిమిషాల్లో అయిపోయింది. లేకపోతే అర్ధ గంట, 30 నిమిషాలు, ఒక 60 నిమిషాలు దానికి సాగించవచ్చు. సో మచ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ స్పెంట్ ఇన్ జాయ్, ఇన్ వాట్ ఎవర్ ఎమోషన్. సో అది సెటిల్ అయ్యేంత వరకు, ఎలాంటి ఎమోషన్ అయినా సెటిల్ అయ్యేంత వరకు కొంచెం అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పేస్ మనం తీసుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనతో మన రిలేషన్షిప్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. జనరల్లీ స్పేస్ లేదు అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వస్తాయి. తల్లి పిల్లలకి కానీ, అంటే పేరెంట్ అండ్ చైల్డ్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, డాటర్ ఇన్ లా మదర్ ఇన్ లా కానీ, సన్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా కానీ, ఎవరికైనా సరే ఎక్కువసార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ నో స్పేస్. ఆ స్పేస్ లేకపోతేనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. స్పేస్ అంటూ క్రియేట్ అవుతే ఏ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఓకే, ఆల్ ద టైమ్ దేర్ ఈస్ సంబడీ హూ ఇస్ లుకింగ్ అట్ యూ. యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్. మనకు లోపల తెలుసు, కాన్షియస్గా మనకు తెలియకపోవచ్చు, ఇది ఇలాగే ఉంటుంది కదా, ఇట్లాగే ఉంటుంది కదా మనం అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండానే లోపల సబ్కాన్షియస్ మైండ్కి, మన తత్వానికి తెలుసు, నన్ను నేను చూసుకోవాలి అంటే నాకు ఫస్ట్ వీళ్ళెవరూ కనపడకూడదు. కాసేపు వీళ్ళెవరూ కనపడకపోతే మనం జనరల్గా అనుకుంటాం కదా, ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ జరిగిందంటే అబ్బా కొన్ని రోజులు ఇద్దరు మొహాలు చూసుకోకండి బాగానే ఉంటారు అని ఎందుకు అంటున్నారు? బికాస్ ఆ రిఫ్లెక్షన్సే కనబడుతూ ఉంటే నా లోపల ఉన్న రిఫ్లెక్షన్ నేను ఎలా చూడాలి, నాకు ఎలా తెలియాలి, నా లోపలికి నేను ఎప్పుడు వెళ్ళాలి? సో నా లోపలికి నేను వెళ్ళాలి అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ లేదు అంటే ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్, మనకి స్పేస్కున్న ఇంపార్టెన్స్. ఓకే, టైంకున్న ఇంపార్టెన్స్ ఏంటి, స్పేస్కున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 2 ఆస్పెక్ట్స్ మన బంధాలని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ సైలెన్స్ అండ్ రిలేషన్షిప్స్. బంధాల్లో మౌనం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ స్ట్రైక్స్ కూడా తీసుకొస్తుంది సైలెన్స్ అనేది. సైలెన్స్ ఇస్ జస్ట్ అ స్టిల్నెస్, జస్ట్ అ స్పేస్. ఓకే, దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ అనేది లేదు. అదే సైలెన్స్ అంటే. ఏం జరిగినా ఇంటర్నల్గానే జరుగుతుంది. ఇంటర్నల్గా ఒక మనిషి కంప్లీట్గా సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఓకే, మనకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ సడన్గా సైలెంట్గా ఉన్నారు, మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటో సైలెంట్గా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం అయిందేమో, ఎందుకు ప్లెజెంట్గా ఉన్నాడు అందుకే సైలెంట్గా ఉన్నాడు అని అనుకోవచ్చు కదా. అజ్యూమే చేయాలన్నప్పుడు పాజిటివ్గా ఎందుకు అజ్యూమ్ చేయట్లేదు? జనరలీ మన మైండ్ సెట్
మనకు చూసి 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 ఆర్ ఆలోచించి 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 అదే ప్రొజెక్షన్ బయట కనబడుతుంది. సైలెంట్గా ఉన్నారంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం అయింది. ఓకే, ధ్యానం చేసే వాళ్ళకు అంటే మెటీరియల్ వాళ్ళకి మనం డిఫరెన్షియేట్ చేసాం. మెటీరియల్ వాళ్ళు అంటే ధ్యానం అది ఏం తెలియకుండా మామూలు లైఫ్ని జీవనం వాళ్ళు ఉన్న వాళ్ళని వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అని అంటున్నాం. అదే ధ్యానం చేసే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఆహా వాళ్ళు ధ్యానంలో ఉన్నారు అంటున్నారు. ఎందుకు వీళ్ళకి ఏడుపులు రావా? వాళ్ళు సైలెన్స్గా ఉండలేరా? వాళ్ళు పీస్ఫుల్గా ఉండలేరా? ఎవ్రీవన్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, అందరూ మనుషులే. సైలెన్స్కి మనకున్న బంధం ఏంటి అంటే మినిమైజింగ్ ద ఇంటరప్షన్స్. యా, యూ కెన్ టేక్ ఇట్ దట్ వే. ఎస్, ఇట్ ఈస్ మినిమైజింగ్ ఇంటరప్షన్స్ని కొంచెం మినిమైజ్ చేసినప్పుడు ఆ సైలెన్స్ అనేది మనకి ఎక్కువగా టేక్ ఓవర్ ఉంటుంది. ద మోర్ యు ఆర్ ఇన్ సైలెన్స్, మనం ఎంత సైలెంట్గా ఉంటామో అంతసేపు మనతో మనం ఉండొచ్చు, మనల్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఐ కీప్ గివింగ్ వన్ సజెషన్, మన శ్వాస యొక్క శబ్దాన్ని వినండి అని. సో ఎందుకంటే మైండ్కి ఏదో పని కావాలి, లేకపోతే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మైండ్కి ఏం పని పెడుతున్నాను? లిసన్ టు దిస్. సో మైండ్లో ఉన్న ఆలోచనకి సౌండ్కి కనెక్ట్ చేసేసాను. సో ఆ మైండ్ ఇప్పుడు ఇంకా వేరే సౌండ్ గురించి ఆలోచించదు, ఎందుకంటే ఈ సౌండ్ గురించి ఆల్రెడీ ఆలోచిస్తుంది కాబట్టి, బ్రెత్ సౌండ్ గురించి ఆల్రెడీ ఆలోచిస్తుంది కాబట్టి దానికి వేరే లేదు, ఒకటే ఫోకస్. ఓకే, అందులో ఉన్నప్పుడు ఆటోమేటికలీ యు ఆర్ బ్రీదింగ్. సి బ్రెత్ ఈస్ బ్రెత్ అనేది ఇట్స్ డైరెక్షన్స్, ఇట్ గివ్స్, మన ప్రాణవాయువుల్ని డైరెక్షన్స్ ఇస్తుంది బ్రెత్ అనేది. సో ఎప్పుడైతే మనం దాన్ని గమనిస్తూ ఉన్నామో, దాని శబ్దాన్ని మనం విని మైండ్ని దాని మీద ఫోకస్ పెట్టామో, మన లోపలికి మనం వెళ్ళడము, మనల్ని మనం తెలుసుకోవడానికి, మనకు దగ్గర అవ్వడము చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో ఇంకొన్ని విషయాల్లో, బంధాల్లో సైలెన్స్ అనేది వాళ్ళని ఒక ట్రీట్మెంట్, అదొక ట్రీట్మెంట్. కొంతమంది బాగా గొడవ పడుతున్నారు, కొంతసేపు మౌనంగా ఉంటే, సైలెంట్గా ఉంటే అన్నీ అవే సెటిల్ అవుతాయి. ఓకే, ఇట్స్ ఎ ట్రీట్మెంట్. సైలెన్స్ ఇస్ అ ట్రీట్మెంట్. సైలెన్స్ ఇస్ నాట్ ఓన్లీ అ ప్రొటెక్టర్ మాత్రమే కాదు, సైలెన్స్ డెస్ట్రాయర్ మాత్రమే కాదు, ఇట్స్ అ ట్రీట్మెంట్ ఆల్సో. ఓకే, ఎంత వీలైతే అంత గొడవలు రాకుండా ఉండాలి అంటే సైలెంట్గా ఉండడం కాదు, ఆ సైలెన్స్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి. ఓకే, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, మనం మౌనాన్ని వహిస్తాం. కొంతమంది ఎన్నిసార్లు మాట్లాడాలనుకున్నా రెస్పాండ్ చేయరు, ఏమనంటే నేను నా సైలెన్స్లో ఉన్నాను అంటారు. అంటే ఆ బంధాన్ని కావాలని పాడు చేయాలన్న ఇంటెన్షన్ ఉంది అని అనుకోవాలి. ఆబ్వియస్లీ నాకు ఒక మనిషితో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆటోమేటిక్గా నేను సైలెన్స్లోకి వెళ్ళిపోతాను. ఓకే, అండ్ ఐ విల్ నెవర్ రెస్పాండ్ టు దెమ్. కానీ నా సైలెన్స్లో ఆ కంపాషన్, ప్రేమతత్వం అనేది ఉంటే వీళ్ళకి సైలెన్స్ అది ట్రీట్మెంట్ అవుతుంది. వీళ్ళకి సైలెంట్గా ఉంటేనే ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ సొంతంగా వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నేను సైలెన్స్లో ఉంటాను. లేకపోతే ప్రతిదీ, చాలామంది నా దగ్గర క్లాసెస్కి వచ్చేవాళ్ళు చాలామంది నన్ను ప్రతి ఒక్కటి ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కొన్ని విషయాల వరకు నేను సమాధానం చెప్తూ ఉంటాను. ఒక పాయింట్లో నేను ఆగకపోతే వాళ్ళలో వాళ్ళు వెళ్ళడం వాళ్ళకి రాదు. దేర్ విల్ బి డిపెండెంట్ ఆన్ మీ ఆల్ ద టైమ్. ఓకే, సో ఐ కెనాట్ మేక్ దట్ ఏమంటారంటే దాన్ని, ఆ నీడీనెస్ని కానీ ఆ క్లింగింగ్నెస్ని కానీ నేను ఎంకరేజ్ చేయలేను. నోబడీ మస్ట్ డూ దట్. అవతల వాళ్ళ మీద మన మీద డిపెండెన్సీ వచ్చేలా మనం చేయకూడదు. వీ మస్ట్ ఆల్వేస్, మనం ప్రతి విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే ఎక్కడ ఎంత ఉందో వాళ్ళు దగ్గర అయ్యేలా ఉండాలి. ఆ పాయింట్స్ మీదే మనం వెళ్తూ ఉంటాం. ఇంకొన్ని విషయాలు ఎలా సైలెన్స్ చేస్తామంటే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, అందుకే సైలెంట్గా ఉన్నాం. చెప్పడానికి ఏం లేదు. ఒక స్టేజ్ వచ్చేసింది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు చాలా కామ్గా చాలా బాగున్నారంట. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు, అందుకే సైలెంట్గా ఉన్నారు. ఓకే, సో దేర్ సైలెన్స్ ఒక్కొక్క రూపంలో వస్తుంది మనకి. ఒకసారి ట్రీట్మెంట్ లాగా వస్తుంది, ఒకసారి అవాయిడెన్స్ లాగా వస్తుంది, ఒకసారి ఎస్కేపిజం లాగా వస్తుంది, ఒకసారి ఇంకేం లేదు కాబట్టి వస్తుంది. ఓకే, ఇంకోసారి ఇద్దరు షట్ డౌన్ అయిపోవాలి, ఇద్దరు బ్రేకప్ చేయాల్సిందే, అందుకు సైలెంట్ వస్తుంది.
సైలెన్స్ అనేది వస్తుంది. సైలెన్స్ ఎన్నో విధాలుగా వస్తుంది. సైలెన్స్ కెన్ బి రెస్పాన్సివ్, కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. సైలెన్స్ వల్ల ఒక బంధం భయంకరంగా గట్టిపడవచ్చు, లేదా సైలెన్స్ వల్ల ఒక బంధం పూర్తిగా విరిగిపోవచ్చు. ఓకే, సో కొన్ని బంధాలు సైలెన్స్ వల్ల ఎంతో పెరుగుతాయి, చాలా దృఢంగా పెరుగుతాయి, స్ట్రాంగ్గా పెరుగుతాయి సైలెంట్గా ఉండడం వల్ల. సైలెన్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ సైలెన్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది, ఎందుకంటే మనం కూడా ఆ సైలెన్స్ అన్న ఫ్రీక్వెన్సీలో ఉంటాం కాబట్టి. కానీ కొన్ని బంధాల్లో సైలెన్స్ని మనం యాక్సెప్ట్ చేయలేం. నేను మాట్లాడుతున్నానన్నా కానీ సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు నేను నా పాయింట్ క్లియర్ అవ్వడం కంటే కూడా సైలెన్స్ ఇష్టమా అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నారా, ఆ బంధం ఇంకా తెగుతూనే ఉంటుంది, ఎందుకంటే అజంప్షన్స్ అన్నీ రాంగ్ సైడ్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి విషయాల్లో మనం బంధాల్లో కొన్ని బంధాలు చాలా బాగుండాలి అన్న పాయింట్లో మనం ఎక్కడన్నా సైలెన్స్ ఎక్కువ టైం తీసేసుకున్నాము, ఆ సైలెన్స్ ఒక్కసారి బ్రేక్ అయ్యేసరికి టక్కున మళ్ళీ పాతవన్నీ వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్స్ జరిగాయంటే ఆల్వేస్ ఫర్గివ్, ఇట్ ఈస్ ఓకే. ఆల్వేస్ అపాలజైజ్, ఇట్ ఈస్ ఓకే. అండ్ సచ్ టైప్ ఆఫ్ బీయింగ్ సైలెన్స్ మైట్ ఎండ్ ద కన్వర్జేషన్. విల్ ఇట్ క్రియేట్ ఎ స్పేస్ ఇన్ రిలేషన్షిప్? డెఫినెట్లీ. ఆ సైలెన్స్ని ఎలా అర్థం చేసుకున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. దట్స్ ద రీజన్ ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను, అజ్యూమింగ్ ద బెస్ట్ అబౌట్ ఇట్. ఒక విషయం జరుగుతుంది అంటే దాని గురించి అజంప్షన్స్, దాని గురించి ఊహించాలి అంటే బెస్ట్గా ఊహించడం బెటర్, ఆల్వేస్ బెటర్. ఇట్ విల్ నాట్ బ్రేక్ ద రిలేషన్. మనకు ఒకరితో బంధం చాలా బాగుండాలి కానీ ప్రస్తుతం బ్రేక్ కావాలి అన్నప్పుడు ఆ టైంలో అంటే మనల్ని మనం మళ్ళీ స్థిమితంలోకి రావడానికి మన బ్రేక్ కావాలి అన్నప్పుడు సైలెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఆ సైలెన్స్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. మంచిదే కొన్ని రోజులు సైలెన్స్ ఉంటేనే బెటర్. ఊరికే గొడవలు అవ్వడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు మనుషులు అలా ఆలోచించారు అంటే డెఫినెట్గా ఆ బంధం గట్టిపడుతుంది. నెక్స్ట్ టైం కలిసినప్పుడు అమ్మో మళ్ళీ సైలెన్స్ వచ్చేస్తుంది, సో బెటర్ ఐ రిమైన్ ఇన్ ఐ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్. సో డిఫరెన్సెస్ వస్తుంది. లాస్ట్ టైం మళ్ళీ సైలెన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ పాతవని తీసి గొడవ పడ్డాం. సో దిస్ టైమ్ విల్ నాట్ డూ దాట్. ఓకే, గతం గతః అండ్ గోయింగ్ ఫ్రమ్ ద మూమెంట్. కొన్ని సైలెన్స్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ రియల్లీ బ్రేక్ అ రిలేషన్షిప్. అక్కడ యాక్చువల్లీ సైలెన్స్ అవసరం లేదు, అన్నెసెసరీ క్రియేటెడ్. ఇట్స్ అన్నెసెసరీ డ్రామా. అసలు సైలెన్స్ అవసరమే లేదు, అవాయిడ్ చేయడానికని సైలెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకనే ఆ సైలెన్స్ ఎప్పుడు కూడా గోల్ రీచ్ అవ్వదు. దేనికోసం ఇప్పుడు ప్రేమగా ఎవరైతే మౌనంగా ఉన్నారో అంటే డెఫినెట్లీ ఆ సైలెన్స్, ఆ బంధం బ్రేక్ అవ్వదు. అవాయిడ్ చేయడానికి, అవతల వాళ్ళని వదిలించుకోవడానికి సైలెన్స్ మెయింటైన్ చేశారు అంటే కలిసిన ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. సైలెన్స్ కూడా ఒక లాంగ్వేజ్. ఆ సైలెన్స్ బ్రేక్ అయినప్పుడు ఆ అసలు లాంగ్వేజ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, మనం చాలాసార్లు ఎన్నిసార్లు ఉండి అలసిపోయి ఇంకొద్దులే అబ్బాయి రిలేషన్షిప్ అని అనుకొని సైలెన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రిలేషన్షిప్ ఎంత పాజిటివ్గా ఉండి మళ్ళీ బాగా అయ్యి మళ్ళీ సెటిల్ అయ్యి మళ్ళీ ఎంత రిటర్న్ వచ్చినా వద్దు అన్న వర్షంతో ద లాస్ట్ థాట్ విల్ ఆల్వేస్ బీ ద ఫస్ట్ థాట్ అగైన్. ఆ ఆఖరి ఆలోచన మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అదే ఫస్ట్ ఆలోచన అవుతుంది, మళ్ళీ మొదటి ఆలోచన అవుతుంది. ఓకే, అందుకే సైలెన్స్ రిలేషన్షిప్స్లో టైంని ఎలా చూస్తాము, ఎలా వాడతాము, ఆ స్పేస్ని ఎలా ఉపయోగిస్తాము, ప్లస్ ఆ సైలెన్స్ని ఎలా గమనిస్తాము, ఈ 3 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక సైలెన్స్ని మనం ఎలా చూస్తాము, ఆ సైలెన్స్ అన్న సమయాన్ని మనం ఎలా గమనిస్తున్నాము, ఎలా తెలుసుకుంటున్నాము, దాని గురించి ఎలా ఆలోచిస్తున్నాము, ఆ ఇచ్చిన స్పేస్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము. దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్ రిలేషన్షిప్స్లో. ఒక టైం కానీ, స్పేస్ కానీ, సైలెన్స్ని కానీ మనం ఎలా చూస్తాము అన్నది కూడా మనకు తెలియాలి. ఓకే, ఎందుకంటే రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనతో మన రిలేషన్షిప్, మన చుట్టుపక్కల పరిసరాలతో రిలేషన్షిప్ ఇస్ ఆల్ ఓవర్. రిలేషన్షిప్ అంతటా వ్యాపించి ఉంది. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న పాయింట్స్ మనం వింటూ ఉంటాం. నాకు తెలిసి బంధం అనేది అంతటా వ్యాపించి ఉంది. నో బడీ ఈజ్ వితౌట్ బాండ్.
ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పాయింట్తో ఏదో ఒక బంధం 100% ఉంటూనే ఉంది. మనకు తెలిసి బంధాలు అంటే ఈ మనిషికి ఆ మనిషికి, ఈ మనిషికి ఆ మనిషికి అని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కూడా ఈ టైమ్ అండ్ స్పేస్లో ఒక బంధం ఉంది. దెర్ ఇస్ అ బాండ్, ఇన్విజిబుల్ బాండ్ విచ్ ఇస్ దేర్. ఓకే, దాన్ని ప్రతి ఒక్క టైంలో, ప్రతి ఒక్క ఆ టైం పీరియడ్లో, ఆ స్పేస్లో, విత్ ఇన్ ద టైమ్ అండ్ స్పేస్, అన్హర్డ్ వాయిస్, మనం విననిది ఒక వాయిస్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. దాన్ని మనం గమనించాలి, దాన్ని మనం విట్నెస్ చేయాలి, అంటే సాక్షిగా గమనించాలి. ఓకే, మనం చాలా వరకు ఏం చేస్తామంటే అనవసరంగా కూడా ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాం. అనవసరంగా మనం ఎన్నో పనులన్నీ నెత్తినేసుకుంటూ ఉంటాం. అన్నీ ఐ విల్ డూ దిస్ అంటే మనకి మనం చేస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అన్న ఫీలింగ్. అందుకే అన్ని పనులు నెత్తినేసేసుకుంటాం, ఎవరికి ఏ పని ఇవ్వకుండా అన్నీ నెత్తినేసేసుకుంటాం. సో ఇలాంటివి ఎన్నో పనులు మనం చేస్తూ ఉండడం వల్లే మనకి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అన్నీ నేనే చేస్తాను అనడంలో కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఓకే, స్పేస్ ఎక్కువగా ఇస్తే కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. స్పేస్ ఇవ్వకపోతే కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఆ సమయాన్ని కరెక్ట్గా గమనించకుండా, కరెక్ట్గా స్వీకరించకుండా, పాజిటివ్గా తీసుకోకుండా దాని గురించి తప్పుగా ఆలోచించాము అంటే కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. మౌనాన్ని కూడా మనం ఒక సరి అయిన విధంగా అవగాహన చేసుకోకపోతే అది కూడా ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుంది. సో ఒక రిలేషన్షిప్స్లో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నారు, నాతో నేనే సైలెంట్గా ఉన్నాను. ఓకే, ఐఎమ్ సిట్టింగ్ విత్ మై సెల్ఫ్, సైలెన్స్ కాదు, ఐఎమ్ సిట్టింగ్ విత్ మై సెల్ఫ్. ఆ టైం స్పేస్లో నాతో నేను ఆ స్పేస్లో ఎంత నన్ను నేను ఆ మౌనంలో ఉండి నన్ను నేను ఎంత గమనిస్తున్నాను, హౌ వెల్ ఐఎమ్ యూటిలైజింగ్, ఎంత అద్భుతంగా ఆ టైంని నేను వాడుకుంటున్నాను అన్న పాయింట్ ఉంటుంది. ఆ స్పేస్ని నేను ఎంత అద్భుతంగా క్రియేట్ చేశాను, దిస్ ఈజ్ మై స్పేస్, ఈ స్పేస్ని నేను ఎంత అద్భుతంగా డెకరేట్ చేశాను అన్నది. ఎవ్రీథింగ్ కనెక్ట్స్ టు రిలేషన్షిప్స్. అది మనతో మన బంధం కావచ్చు, మన పక్క వాళ్ళతో బంధం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళతో బంధం కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్తో బంధం కావచ్చు, ఎనీథింగ్, కలీగ్స్, ఫ్రెండ్స్, ఎనీబడి. ప్రతి ఒక్కరితో మన బంధం చాలా బాగుండాలి అంటే దీస్ 3 ఆస్పెక్ట్స్, ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ దాట్. ఓకే, ఆ రిలేషన్షిప్ విత్ అవర్ బ్రెత్, మన శ్వాసతో మన బంధం. మనం గమనించినా గమనించకపోయినా శ్వాస జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఆ శ్వాసని మనం కాసేపు గమనిస్తే మన వైపుకు మనం చేరడానికి అది తొందరగా హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ యూ ఇన్ రీచింగ్ యువర్ సెల్ఫ్ ఫాస్ట్, అట్ ద ఫాస్టెస్ట్. ఓకే, సో ప్రతిదీ రిలేషన్షిప్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని ఎంత అద్భుతంగా మనం చూస్తామో, మనం వాడుకుంటాము. ఆ టైంతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఆ స్పేస్తో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, దానికి యాక్చువల్లీ ఆ స్పేస్ క్రియేట్ అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి, ఆ టైం ఇలా ఉండడానికి రూట్ కాజ్ ఏంటి. ప్రతి టైం, ప్రతి స్పేస్, ప్రతి సమయం కూడా మనకి, ప్రతి లైఫ్లో వచ్చే ప్రతి ఇష్యూ కూడా మనకు ఒక రూట్ కాజ్తో వస్తుంది. ఆ రూట్ కాజ్ గమనించడానికే మనకి టైం, స్పేస్, సైలెన్స్ ఇవన్నీ కావాలి. ఎందుకంటే రూట్ కాజ్ అర్థం కాకపోతే మనం ఆ సిచ్యువేషన్కి ఉన్న సిచ్యువేషన్కి సొల్యూషన్ మనం తీయలేము. సొల్యూషన్కి చాలా దూరంగా వెళ్ళిపోతాం. సో ఆ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, దానికి సొల్యూషన్ రావాలి అని అంటే, సొల్యూషన్ కోసం కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్కి సొల్యూషన్ రావాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్, అంటే ఈ టైం, స్పేస్ అండ్ సైలెన్స్ ఇవన్నిటితో కూడా మనకు ఒక గట్టి బంధం అనేది ఉండాలి. గట్టి బంధం అనేది ఉంది అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం కూడా మనకు అద్భుతంగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్లో ఒక మంచి స్టోరీ అన్నది నేను చెప్తాను. ఓకే, దట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, చాలా అద్భుతమైన స్టోరీ ఉంది రిలేషన్షిప్స్ గురించి.
మనం రిలేషన్షిప్స్లో కొన్ని పాయింట్స్లో మనము క్రిటిసిజం, రియాక్షన్, హార్మనీ, అలైన్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, ఇందులోది ఒక పాయింట్ మీద ఒక చిన్న స్టోరీ అలైన్మెంట్కి అలైన్ అవుతుంది స్టోరీ. సో ఒక ఊర్లో ఒక చిన్న రైతు ఉండేవాడు, రైతు కుటుంబం ఉండేది. ఆ రైతుకి ఎన్నో గొర్రెలు కూడా ఉండేవి పెంచుకోవటానికి. ఓకే, రోజు పొలానికి వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల్ని కూడా తీసుకెళ్ళి బాగా చూసుకొని మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం కట్టేవాడు. సో ఆ ఇంటి పక్కనే, ఆ రైతు ఉన్న ఇంటి పక్కనే ఒక హంటర్ ఇల్లు తీసుకొని వచ్చాడు. కొద్ది కాలంగా వాళ్ళు అలా ఉన్నారు. ఇక్కడ హంటరు, ఒక వేటగాడు, ప్లస్ పక్కన ఒక రైతు, గొర్రెలు పెట్టుకొని ఒక రైతు, ఇద్దరు ఉన్నారు. అయితే ఒకరోజు ఆ రైతు దగ్గర ఉన్న గొర్రెల్లో 2 గొర్రెలు మిస్ అయిపోయాయి. మిస్ అయితే తనకి అర్థం కావట్లేదు, ఎందుకు మిస్ అయ్యాయి, ఏమైంది అని అనుకుంటాడు. పక్కన వేటగాడు ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా అని, ఫ్రెండ్ కదా, నేబర్ కదా అనేసి వెళ్ళి, నాకు 2 షీప్ కనపడట్లేదండి, 2 గొర్రెలు కనపడట్లేదు, మీకేమైనా తెలుసా అని అడిగితే ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు అంటాడు. నాకేం తెలుసు అండి మీ గొర్రెల గురించి, నాకెలా తెలుస్తుంది, నేను గమనించలేదు అంటాడు. ఓకే ఫైన్. 2 రోజుల తర్వాత చూస్తే ఇంకో 2 గొర్రెలు మిస్ అయ్యి ఉన్నాయి. ఇదేంటి మళ్ళీ 2 గొర్రెలు మిస్ అయ్యి ఉన్నాయని ఇక్కడ ఆ రైతు కొంచెం అనుమానం వస్తుంది. డెఫినెట్గా పక్కన అతను తీసుకుంటున్నాడు అని. అయితే తను వెళ్ళి, సార్ ఏమనుకోకండి, నాకెందుకో మీ మీద అనుమానం వచ్చింది, మీ ఇంట్లో ఏదన్నా ఉంటే చెప్పండి, కన్నా గొర్రెల జోలికి మాత్రం మీరు రావద్దు అని. అప్పుడు హంటర్ వెంటనే ఉండి, ఓ సారీ నేను చూసుకోలేదు, రాత్రి మా కుక్కల్ని కట్టేయడం మానేసినట్టున్నాను, మర్చిపోయినట్టున్నాను, అవి చేసుంటాయిలేండి, ఓకే నేను ఐ టేక్ కేర్ అంటాడు. సరే, మళ్ళీ నెక్స్ట్ 2 days పోయిన తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ. సో ప్రతిసారి ఆ రైతు వెళ్ళడము, రోజుకి ఆ రైతు అనుమానం కూడా గట్టిపడిపోతుంది. లేదు ఇంకా ఇతనే చేస్తున్నాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ ఎలా కొట్లాడతాడు? తను చిన్న కుటుంబం నుంచి రైతు కుటుంబం, సింపుల్గా బతికే అతను కొంచెం ఆస్తిగా ఉన్నవాడు, ఎలా చేయాలో అర్థం కాక ఒక లాయర్ అట్లా ఇట్లా చేసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఆ లాయరు కొంచెం జ్ఞాని, వైజ్ పర్సన్, తనకు తెలుసు ఏది ఎలా ఉంటుంది అని తెలుసు, జీవితాన్ని చూసినవాడు. దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది అని పరిస్థితి చెప్తాడు రైతు. అతనికి పూర్తిగా అర్థమవుతుంది, మిస్టేక్ ఎవరిది అన్నది క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. కానీ అతను రైతుకు ఒక పాయింట్ చెప్తాడు, చూడు నేను కొట్లాడాను అనుకో, వాళ్ళు కేసు తీసుకొని నేను కోర్టులో పిటిషన్ పెడితే 100% నేను గెలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే నీ కేసు చాలా క్లియర్గా ఉంది, నాకు 100% నేను గెలుస్తాను అని నమ్మకం ఉంది. కానీ లైఫ్ లాంగ్ నువ్వు ఒక శత్రువు నీ నేబర్గా నువ్వు ఉండాల్సి వస్తుంది. నీ పక్కన నేబర్గా ఎప్పుడూ ఒక శత్రువే ఉంటాడు, అది నీకు ఓకేనా అని అంటాడు. అతను ఆలోచించి మరి ఏం చేయాలి అంటాడు. నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, దాని ప్రకారంగా నువ్వు నడుచుకో, అన్నీ బాగుంటాయి అంటాడు. అంటే ఇంకా వేరే ఆప్షన్ లేక, అందులో ఆ లాయర్ గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి, అన్నీ తెలుసు కాబట్టి సరే అని ఒప్పుకుంటాడు. వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అతని మీద నమ్మకంతో ఒప్పుకుంటాడు. తర్వాత ఒప్పుకున్న తర్వాత ఆ లాయర్ ఒక ఐడియా ఇస్తాడు. రైతు ఆశ్చర్యపోతాడు, ఇదేం ఐడియా, ఇట్లా ఐడియా ఇచ్చాడేంటి అని. కానీ వేరే ఇంకేం ఆప్షన్ లేదు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం, ఆయన చెప్పింది కూడా చూద్దామనేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మంచి చిన్న వయసులో, లేత వయసులో ఉన్న ఒక గొర్రెని తీసుకెళ్ళి ఆ హంటర్ దగ్గరికి వెళ్ళి, మీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను అని ఇస్తాడు. హంటర్ ఆశ్చర్యపోతాడు, అదేంటి లాయర్ దగ్గర దాకా వెళ్ళాడు, నా మీద కేసు పెడతాడు, అది ఇదని అంతా అనుకున్నాను, ఏంటి గొర్రెని తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు ఏంటి అనుకుంటాడు. మోమాటంగా ఆశ్చర్యంతో ఓకే అని తీసేసుకుంటాడు. 2 days తర్వాత మళ్ళీ ఇంకో గొర్రెని తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్తాడు, మీకోసం ఇంకో గిఫ్ట్ తెచ్చాను, చాలా ప్రేమగా పెంచుకున్నాను, తీసుకోండి, మీకు మళ్ళీ ఇవ్వాలనిపించింది, ఇచ్చాను అని అంటాడు. ఈసారి ఆ హంటర్కి కొంచెం మోమాటం వస్తుంది, ఒక గిల్ట్ కాన్షియస్ వస్తుంది. అరే ఈ మనిషిని అడిగితే అయిపోయేది కదా, నేను ఎందుకు దొంగతనం చేశాను, ఇప్పుడు నేను ఎలా చెప్పాలి ఈ మనిషికి, నేనే చేశానని ఎలా చెప్పాలి, ఈ మనిషి మళ్ళీ అంత చక్కగా ఉన్నాడు కదా అని తను అనుకుంటాడు.
మూడోసారి మళ్ళీ తను తీసుకెళ్లేసరికి ఇంకా ఆ హంటర్ ఆపుకోలేక, దుఃఖాన్ని ఆపుకోలేక తన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. ఓరి, నా పిల్లలకి ఈ గొర్రెల మాంసం అంటే చాలా ఇష్టము, అందుకే నేను దొంగతనం చేయాల్సి వచ్చింది, వాళ్ళని కాపాడడానికి నేను ఇవన్నీ అబద్ధాలు మీకు చెప్పాల్సి వచ్చింది ఇన్ని రోజులు, మీరేదో కోర్టు కేసు వేస్తారు అది ఇది అనుకున్నాను, మీరేంటి ఇంత ప్రేమగా మళ్ళీ నాకే రిటర్న్ ఇస్తున్నారు, ఈ రోజు నుంచి ఇంకే ఇది లేదు, ఏ ఆవేశం కానీ ఏ కోపం కానీ లేదు, మనమిద్దరం ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా మంచి ఫ్రెండ్షిప్ని మనము ప్రపంచానికి తెలియచేద్దామనేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇది వింటూ ఉండగానే ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలిద్దరు కూడా మార్పు వచ్చేసరే, మా వల్ల మా తండ్రి చిన్నపోయాడు, ఒక మనిషి ముందు, ఒక చిన్న రైతు ముందు చిన్నపోయాడు అని తెలిసి వాళ్ళు కూడా వచ్చి సారీ చెప్పి రోజు కూడా కొన్ని కొత్త గొర్రెలు తెచ్చి అతనికి గిఫ్ట్ ఇచ్చి, సో మళ్ళీ వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. సో ఆ లాయర్కి అప్పుడు లాయర్ చెప్పిన ఐడియా ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం మన ఎనిమీస్తోని ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. మనం శత్రువులను ఎవరైతే అనుకుంటామో, సందర్భాన్ని బట్టి, శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు ఓవరాల్గా యూనివర్సల్గా చూస్తే, కానీ ఆ సందర్భాన్ని బట్టి ఎవరైతే శత్రువులు అని అనుకుంటామో వాళ్ళతో ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. గొడవ పడాలి అన్న పాయింట్ ఎక్కువ ఉంటుంది, మనకు మైండ్లో ఫోకస్ అదే ఉంటుంది. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ప్రేమగా మనం వెళ్తామో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా ప్రేమగా మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, గివ్ అ పాసిబిలిటీ ఆఫ్ అనదర్ వర్షన్. ఒక విషయాన్ని ఇంకో వర్షన్లో పాసిబిలిటీ ఇచ్చేలా మనం చూడాలి. ఒక బంధం అనేది ఎప్పుడు కూడా మనం ఓపిక, వినమ్రత, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. ఓకే, ఏదో ప్రాబ్లం ఉంటుంది, అవతల వాళ్ళలో ఏదో ప్రాబ్లం ఉంది అందుకే అలా బిహేవ్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లంకి మూలం ఏంటి అన్నది మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓకే, మనకు అర్థం కావట్లేదు కాబట్టి అది రాంగ్ అని మనం అనలేము. సో అలాంటప్పుడు సైలెన్స్ అనే ట్రీట్మెంట్ ఒకటి, ఇంకా ఈ మనతో మనము సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఒక స్పేస్ అనేది కానీ ఇలాంటివి కొన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ టైంలో మనం వన్ పాయింటెడ్గా ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము అన్న దాని మీద ధ్యాస, ఇవన్నీ కూడా ఒకసారి ఉంటే మన రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా వండర్ఫుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ పాయింట్స్ మీద ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా అడగాలనుకుంటే ప్లీజ్ I can respond. ఇవాళ టాపిక్ నచ్చింది అనే అనుకుంటున్నాను. సో ఎనీథింగ్ ఎనీవన్ వాంట్స్ టు సే, ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఉంటే ప్లీజ్. ఓకే, నథింగ్ టు సే, ఆల్ క్లియర్? అన్నీ క్లియరా, లేకపోతే ఎనీథింగ్ కమింగ్ అప్? ఓకే, సో ఈరోజు టాపిక్ చక్కగానే అందరికీ చాలా సింపుల్గా అర్థమైంది అనుకుంటాను. బట్ స్టిల్ ఏదైనా పాయింట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో మీరు వేస్తూ ఉండండి. ఎస్ టుడేస్ టాపిక్ ఈజ్ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్, నో డౌట్స్, వెరీ నైస్. సో ఫిర్ బి ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే యూ కెన్ జస్ట్ ఆ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ పెడితే దెన్ ఐ విల్ బీ రెస్పాండింగ్. అండ్ రేపు మళ్ళీ ఇదే టైంకి 9 o'clockకి అగైన్ విల్ మీట్ విత్ రిలేషన్షిప్స్ అండ్ విత్ అనదర్ ఆస్పెక్ట్స్. రిలేషన్షిప్స్లోనే ఇంకో ఆస్పెక్ట్స్తో మనం రేపు ఇంకొక టాక్ మనం షేర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ టుమారో at 9 PM sharp and good night.